అసలు యుద్ధం కంటే ఈ కొసరు యుద్ధం ప్రారంభం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు భారత ప్రభుత్వం. ఓ పక్కన సైన్యానికి సూచనలు ఇస్తూ, సైన్యానికి సంబంధించినటువంటి సమకూరుస్తూ ఆ పనుల్లో ఉండగా, పాకిస్తాన్ ఏమో ఫేక్ సృష్టిస్తుంది. భారతదేశంలో అసలు విమానాలే తిరగట్లేదని. భారతదేశంలో దర్జాగా విమానాలు తిరుగుతున్నాయి. సరిహద్దులో ఉన్న ఎయిర్పోర్ట్ మూసేసాం, మిగతా ఎయిర్పోర్ట్లన్నీ నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక మేము అక్కడ పేల్ చేసాం, ఇక్కడ పేల్ చేసామని ఎప్పుడో మన దగ్గర ఉన్న బ్లోఅవుట్లు పేలినటువంటి వాటిని కూడా చూపెట్టి ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేస్తుంది. ఆత్మహత్యాడితో ఇక్కడ ఉన్నటువంటి సైనిక శిబిరాలు పేల్ చేసాం, ఇట్లాంటి అబద్ధాలని అసువుగా చెప్పుకొస్తుంది. వాటిని ఖండిస్తూ ఫ్యాక్ట్ చెక్ పిఐబి ద్వారా ఇవ్వడం ఒక పక్కన జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే తాజాగా తెర మీదకి తీసుకొచ్చిన పెట్రోల్ బంకులు మూసేస్తారు, అబ్బా అట్లాంటి ఏం ముయ్యట్లేదురా నాయన అని మళ్ళీ ప్రకటనలు ఇచ్చుకోవాల్సి. అట్లాగే ఏటీఎంలు 3 రోజుల్లో బంద్ అయిపోతున్నాయి అంటే ప్యానిక్ అయిపోవాలి జనాలు, ఎగబడిపోవాలా. ఇది ప్రయత్నాలు. దానికి మళ్ళీ ఆన్సర్ చేస్తూ ఏం లేదని చెప్పడం ఇలా సాగుతోంది ప్రస్తుతం ఈ అంతర్గత యుద్ధం.